భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. మనం ఇంతకు ముందే ఒక విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. 23, 24వ తేదీల్లో ఈ నెల జాబ్ మేళా అనేది జరగబోతోంది. ఈ జాబ్ మేళాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఎస్డిసి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు మీ జిల్లాలో మీకు ఎక్కడైతే దగ్గరగా ఉన్నటువంటి కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ యొక్క సెంటర్లో వెళ్ళి మీరు ఈ జాబ్ మేళాకు అటెండ్ కావచ్చు. ఈ జాబ్ మేళాకు మొత్తంగా 50 నుంచి 60 కంపెనీలు అనేవి హాజరు కాబోతున్నాయి. దీనికోసం మీరు డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ పూర్తి చేసి ఉండి మీ యొక్క వయసు అనేది 20 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. మీరు ఈ ఏజ్ కేటగిరీకి చెంది ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసింటే మీరు ఈ జాబ్ మేళాకు అంటే 23, 24వ తేదీన జరిగే ఈ జాబ్ మేళాకు మీరు హాజరు కావచ్చు. ఇందులో టోటల్గా 50 నుంచి 60 కంపెనీలు అనేవి పాల్గొనబోతున్నాయి. ఈ జాబ్ మేళాకు మీరు అటెండ్ కావాలి అంటే డైరెక్ట్గా వెళ్తే సరిపోదు. మీరు ఈ జాబ్ మేళాకు అటెండ్ అవ్వడానికి మీరు ఆల్రెడీ ఏపీఎస్ఎస్డిసి అనే వెబ్సైట్లో మీ పేర్లు అనే వాటిని నమోదు చేసుకొని ఉండాలి. అంటే ఈ ఏపీఎస్ఎస్డిసి అనే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎలాగైతే ఎగ్జామ్ రాయడానికి మీకు హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందో సేమ్ అదే విధంగా మీరు ఈ ఏపీఎస్ఎస్డిసి అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే మీకు ఒక అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్మిట్ కార్డ్ అనేది కూడా మీరు ఈ జాబ్ మేళాకు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఈ జాబ్ మేళాకు అటెండ్ కావాలంటే అడ్మిట్ కార్డ్, దాంతో పాటు మీ యొక్క రెజ్యూమ్ లేదా బయోడేటాస్ అనేవి కూడా తీసుకువెళ్ళాలి. ఎన్ని తీసుకువెళ్ళాలి అంటే మీకు ఇక్కడ 50 నుంచి 60 కంపెనీలు హాజరవుతాయి అని చెప్పారు కాబట్టి మీరు ఇందులో అట్లీస్ట్ ఒక 10 కంపెనీస్ కైనా మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక 10 రెజ్యూమ్స్ అంటే 10 సెట్స్ ఆఫ్ రెజ్యూమ్స్ అనేవి తీసుకొని వెళ్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం ఏ కంపెనీకి హాజరు కావాలంటే ఆ కంపెనీ వాళ్లకు ఒక రెజ్యూమ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఈ 50 నుంచి 60 కంపెనీలు వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10 రెజ్యూమ్స్ అనేది తీసుకొని వెళ్తే ముందు జాగ్రత్తగా ఒక 10 రెజ్యూమ్స్ తీసుకొని వెళ్తే మీరు అట్లీస్ట్ 10 కంపెనీస్ కైనా మీరు అటెండ్ కావచ్చు. కాబట్టి ఈ ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితే మీకు ఒక అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఆ అడ్మిట్ కార్డ్తో పాటు మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా మీరు తీసుకొని వెళ్ళి ఈ జాబ్ మేళా అనే దానికి మీరు హాజరు కావచ్చు. మరి హాజరు కావాలి అంటే మీరు ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో ఈ నెల 21వ తేదీ లోపల మీ పేరు అనేది నమోదు చేసుకోవాలి. ఈ విషయం చెప్పినప్పుడు చాలా మంది మనకు ఎలా నమోదు చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. మనం నమోదు చేసుకోవాలి అంటే ఎలా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి అప్లై చేసుకొని నిరుద్యోగ భృతి పొందుతూ అలాగే శిక్షణ కూడా పొందినటువంటి 23,000 మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఈ 23,000 మంది లబ్ధిదారులకు కూడా ఈ జాబ్ మేళాలో హాజరు కావచ్చు. మీకు ఆల్రెడీ సర్టిఫికెట్ అనేది సాఫ్ట్ కాపీ అనేది ఇచ్చింటే దాన్ని మీరు కలర్ జిరాక్స్ తీపించుకొని దాన్ని తీసుకొని వెళ్తే మీకు యువనేస్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో. కాబట్టి ఒకవేళ మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిందంటే మీ యొక్క సాఫ్ట్ సర్టిఫికెట్ కాపీని హార్డ్ కాపీగా మార్చుకొని మీరు ఈ జాబ్ మేళాకు అటెండ్ కావచ్చు. మరి ఏ విధంగా మనం ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో లాగిన్ కావాలి, ఏ విధంగా మనం రిజిస్టర్ కావాలి అనే విషయాల్ని చాలా మంది అడుగుతున్నారు. మరి వాటిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటగా మీరు ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ www.apssdc.in అనే ఈ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ ని మీరు అడ్రస్ బార్ లో టైప్ చేయగానే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూడొచ్చు ఈ వెబ్సైట్ లో ఇక్కడ మీకు అప్కమింగ్ ఈవెంట్స్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. ఈ అప్కమింగ్ ఈవెంట్స్ అనే ఈ లింక్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎక్కడెక్కడ జాబ్ మేళాస్ జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తాయి. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలలో
23, 24వ తేదీల్లో జాబ్ మేళా అనేది జరుగుతుంది. మరి 23వ తేదీ ఒక ప్లేస్ లో, 24వ తేదీ ఒక ప్లేస్ లో జాబ్ మేళా అనేది జరుగుతుంది. మీరు ఎక్కడ హాజరు కావాలి అనేది మీరు మీకు ఏదైతే సెంటర్ దగ్గరగా ఉంటుందో అక్కడ మీరు హాజరు కావచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలలో మనకు జాబ్ మేళా అనేది జరగబోతుంది. ఓకే, ఇక్కడ 23వ తేదీన ఎక్కడ జరుగుతుంది, 24వ తేదీన ఎక్కడ జరుగుతుంది అనే విషయాల్ని మనం ఇక్కడే క్షుణ్ణంగా గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు 23వ తేదీన కర్నూలులోనే జరుగుతుంది, 24వ తేదీన ఆదోనిలో జరుగుతుంది. ఇక్కడ మనకి దాని పక్కనే ప్లేస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అనంతపూర్, తర్వాత పుట్టపర్తి, కడప, ప్రొద్దుటూరు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గూడూరు అంటే నెల్లూరులోనే అన్నమాట. తర్వాత ప్రకాశంలో చీరాల, ఒంగోలు, తర్వాత గుంటూరులో తెనాలి, అలాగే గుంటూరు, అండ్ దెన్ కృష్ణాలో విజయవాడ, మచిలీపట్నం, వెస్ట్ గోదావరిలో తణుకు, ఏలూరు, ఈస్ట్ గోదావరిలో కాకినాడ, అండ్ దెన్ రాజమండ్రి, వైజాగ్లో కంచరపాలెం, అండ్ దెన్ పార్వతీపురం వైజాగ్లో, తర్వాత విజయనగరంలో పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎడ్చర్ల. ఈ ప్లేసెస్ లో మీకు ఈ జాబ్ మేళా అనేది జరగబోతుంది. ఈ ప్లేసెస్ లో ఏ కాలేజెస్ లో జరుగుతున్నాయంటే కాలేజెస్ కూడా కొన్ని చోట్ల ఒక సెంటర్, కొన్ని చోట్ల 2-3 సెంటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ సెంటర్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ సెంటర్ లో మీరు జాబ్ మేళాకు వెళ్ళొచ్చు. మీరు ఏ జాబ్ మేళా అంటే ఏ డిస్టిక్ అయితే వెళ్ళాలనుకున్నారో ఆ డిస్టిక్ పేరు మీద క్లిక్ చేయండి. డేట్ కూడా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 23వ తారీఖు ఈస్ట్ గోదావరికి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి యూజర్ అయితే మీరు రిజిస్టర్ అయినటువంటి యూజర్ అయితే మీ యొక్క యూజర్ నేమ్ ని, పాస్వర్డ్ ని అడుగుతుంది. ఓకే, వాటిని ఎంటర్ చేసి మీరు అందులో అడ్మిట్ కార్డ్ అనేది అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మేము ఆల్రెడీ రిజిస్టర్ కాలేదు అని అంటారా, ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అందుకోసం మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ రిజిస్టర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అనేది క్లిక్ చేస్తారో అప్పుడు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, కాలేజ్ రిజిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే లింక్ ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఆ లింక్ ని క్లిక్ చేస్తారో మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇందుకోసం మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్, తర్వాత మ్యారిచువల్ స్టేటస్ అంటే మ్యారీడా, అన్మ్యారీడా, తర్వాత మీ యొక్క రిలీజియన్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క కేటగిరీ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంటర్ చేయాలి, అండ్ దెన్ మీ యొక్క రెసిడెంట్ మీరు ఏపీకి చెందిన వాళ్ళ కాదా, ఒకవేళ ఫిజికల్ ఛాలెంజ్డా అనే విషయాల్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క కాంటాక్ట్ నంబర్, అండ్ దెన్ మీ యొక్క ఆల్టర్నేటివ్ ఫోన్ నంబర్ ఇవి ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీ యొక్క అడ్రస్, స్టేట్ ఏది, పంచాయతీ ఏది, పిన్ కోడ్ ఏది, డిస్టిక్ ఏది, తర్వాత మీ హౌస్ నంబర్ ఏంటి, మీ మండల్ ఏది, విలేజ్ ఏది, ఇలా మీ అడ్రస్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు యూజర్ నేమ్, మీకు చాలా మందికి యూజర్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ ఆధార్ నంబర్ ని యూజర్ నేమ్ గా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది మీ ఇష్టం, ఏదైనా కానీ మీకు అనుకూలంగా ఉన్నటువంటి పాస్వర్డ్ అనే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈ రెండింటిని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేశారు. ఓకే, ఇలా క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అనేవి మీకు వస్తాయి. మీ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఆధార్ నెంబర్ మనకి యూజర్ నేమ్ గా ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీ పాస్వర్డ్స్ అనేది మీరు మీ అనుకూలంగా సెట్ చేసి ఉంటారు. వీటిని ఉపయోగించి మనం రిజిస్టర్ అయిన తర్వాత మీరు మీ యొక్క లాగిన్ లోకి లాగిన్ కావచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ అయ్యాము కాబట్టి ఒక అకౌంట్ క్రియేట్ చేశాం కాబట్టి నేను డైరెక్ట్ గా లాగిన్ అవుతున్నాను. మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అంటే మీరు కూడా లాగిన్ అని క్లిక్ చేసి లాగిన్ కావచ్చు. రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అనేది క్లిక్ చేయొచ్చు. ఓకే, మనం లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు అడుగుతుంది. మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసేయండి. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఇలా లాగిన్ అని క్లిక్ చేయగానే యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అనేవి ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు ఇక్కడ మీ మై ప్రోగ్రామ్, తర్వాత జాబ్స్ అప్లైడ్ అండ్ దెన్ మై అటెండెన్స్ అనే ఈ వివరాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే నేను ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను, తర్వాత ఎన్ని అప్లై చేశాను, ఇలా డీటెయిల్స్ అన్ని కనిపించడంతో పాటు ఇక్కడ హోమ్,
సెలెక్టెడ్ ట్రైనింగ్స్, సెలెక్ట్ జాబ్స్, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ప్రొఫైల్ సెట్టింగ్స్, చేంజ్ పాస్వర్డ్ అనే ఇలాంటి లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ ట్రైనింగ్స్ ఆర్ కోర్సెస్ లేదా సెలెక్ట్ జాబ్స్, ఇప్పుడు మనం జాబ్ కి అటెండ్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి జాబ్ మేళాకు ఇక్కడ మీరు సెలెక్ట్ జాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు సెలెక్ట్ జాబ్స్ అని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్స్, మీరు ఏ డిస్ట్రిక్ట్ లో హాజరు కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ ని మీకు సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనంతపూర్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి, అనంతపూర్ లో 2 ప్లేసెస్ లో అంటే 23వ తారీఖు పీవీకేకే అనే కాలేజ్ లో, 24వ తారీఖు మంగళకర డిగ్రీ కాలేజ్ పుట్టపర్తిలో జరుగుతుంది. లేదు మీరు వేరే కృష్ణా డిస్టిక్ కి చెందిన వాళ్ళు అనుకోండి, కృష్ణా సెలెక్ట్ చేస్తే కృష్ణా డిస్టిక్ లో 24వ తారీఖు నోబుల్ డిగ్రీ కాలేజ్ లో, 23వ తారీఖు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఏ జిల్లాకైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ ని మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడాలనుకున్నాను అనుకోండి, మీరు వ్యూ అని క్లిక్ చేయగానే మీకు అక్కడ అంటే ఆ రోజు ఆ సెంటర్ లో ఏ కాలేజెస్ జాబ్ రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి, ఏ జాబ్స్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనే జాబ్ వివరాలన్నీ కూడా మీకు ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టెస్ట్ ఇంజనీర్, ఐటీ రిక్రూటర్, ఓకే సూపర్వైజర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ రిక్రూటర్, మార్కెటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత మార్కెటింగ్ అండ్ దెన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇలా మనకు విత్ కంపెనీ నేమ్స్ అండ్ దెన్ క్వాలిఫికేషన్స్ తో సహా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మీరు వీటిలో ఏ కంపెనీ పేరు ఉంది, మీకు క్వాలిఫికేషన్ అంటే ఈ కంపెనీకి మీరు అటెండ్ కావాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, యూజీ వాళ్ళు కానీ డిప్లొమా కానీ, ఓకే ఇలా మీకు కనిపిస్తున్నాయి కదా. వీటిలో మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ కంపెనీకి అయితే మీరు జాబ్ మేళాలో హాజరు కావాలనుకుంటున్నారో ఆ కంపెనీ పక్కన మీకు ఇక్కడ అప్లై అనే బటన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది ఉంది ఇక్కడ, ఓకే నాది యూజీ అయిపోయింది అన్నప్పుడు నేను దీనికి అప్లై చేయొచ్చు. అప్లై చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, నేను ఈ పక్కన అప్లై అనే దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం అప్లై అనే బటన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ జాబ్ అనే దానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ అప్లై అని క్లిక్ చేయగానే అప్లైడ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది, అంటే మనం ఈ జాబ్ దానికి అప్లై చేసామని. ఓకే, ఇలా ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, మీరు ఆ పర్టికులర్ డేట్ రోజు ఆ కాలేజ్ అంటే ఆ సెంటర్ కి వెళ్ళాలి. జాబ్ మేళకి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలా, ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాం, మనం వెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళాలి అని. ఓకే, అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి, అనంతపూర్ జాబ్ మేళా ఆన్ 23rd January 2019 అనే దాని దగ్గర ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అయి మీ డీటెయిల్స్ తో మీకు కనిపిస్తుంది. అంటే మీరు ఏ తేదీన సెలెక్ట్ చేశారో ఆ తేదీ, తర్వాత ఏ కాలేజ్ సెలెక్ట్ చేశారో ఆ కాలేజ్, తర్వాత ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేశారో ఆ పోస్ట్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మీ యొక్క అడ్మిట్ కార్డ్ లో డిస్ప్లే అవుతాయి. ఓకే, అలా డిస్ప్లే అయిన తర్వాత మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్ని కూడా అడ్మిట్ కార్డ్ లో ఉంటాయి. ఆ అడ్మిట్ కార్డ్ ని మీరు ప్రింట్ తీసుకొని ఎక్కడైతే మీకు జాబ్ మేళా అనేది జరుగుతుందో ఆ జాబ్ మేళాకి వెళ్ళేటప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ ని, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ని తీసుకుని వెళ్ళి మీరు అటెండ్ కావచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు ఆ డీటెయిల్స్ మార్చుకోవాలంటే కూడా ఇక్కడ ఎడిట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, తర్వాత ప్రొఫెషనల్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇంకా కొద్దిగా క్షుణ్ణంగా చూడవచ్చు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ 23, 24వ తేదీలలో జరిగే జాబ్ మేళాకు అటెండ్ కావాలనుకున్నప్పుడు మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అవడం ద్వారా రిజిస్టర్ అయ్యి మన యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మనం ఈ జాబ్ మేళా అనే దానికి హాజరు కావచ్చు. ఓకే, మరి ఈ జాబ్ మేళాకు మీరు అటెండ్ అయ్యి జాబ్ అనే దాన్ని సాధిస్తారని ఆశిస్తూ, మరి ఇలాంటి ఓకే ముఖ్యమైనటువంటి విషయాలు, తర్వాత జాబ్స్ కి సంబంధించిన న్యూస్, విద్యకు సంబంధించిన న్యూస్, అండ్ దెన్ డిఎస్సికి సంబంధించిన న్యూస్, అండ్ దెన్ ముఖ్యంగా ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా పక్కన రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ అనే బటన్ ని ప్రెస్ చేయడం. మరి ఆ బటన్ ని ప్రెస్ చేయండి, మన భాస్కర్స్ ఏరియాలో సభ్యులుగా జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.